హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమెరికాతో కొత్త వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నంలో భాగంగా అమెరికా వస్తువులపై సుంకాలను సున్నాకు తగ్గించడానికి భారతదేశం ముందుకొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే దీనిపై భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ట్రంప్ తన మిడిల్ ఈస్ట్ పర్యటనలో ఖతార్లోని దోహాలో జరిగిన వ్యాపార రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మొదట యాపిల్ తన ఐఫోన్ కోసం తయారీ ప్లాంట్లను ఎక్కడ నిర్మించాలనే ప్రణాళికలను చర్చించారు. కాగా కొన్ని వారాల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియా నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై 26% పరస్పర సుంకాన్ని ప్రకటించారు. ఉక్కు, అల్యూమినియంపై అమెరికా సుంకాలకు ప్రతిస్పందనగా కొన్ని అమెరికన్ ఉత్పత్తులపై ప్రతీకార దిగుమతి సుంకాన్ని విధించాలని భారత ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఈ చర్య రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చలపై నీడలు పడే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ GTRI భావిస్తోంది. ఈ విషయాన్ని అమెరికా భారత్తో సంప్రదింపులు జరిపినా లేదా సుంకాలను ఉపసంహరించుకున్న ఒక తీర్మానం రావచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ తెలిపింది. లేకపోతే ఇండియా ప్రతీకార దిగుమతి సుంకాలు జూన్ ప్రారంభంలో అమల్లోకి రావచ్చు. ఇది అమెరికా ఎగుమతిదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వాణిజ్య ఘర్షణలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఉక్కు, అల్యూమినియం వాటి ఉత్పత్తులపై అమెరికా విధించే భద్రతా సుంకాలను లక్ష్యంగా చేసుకుని ఒక ముఖ్యమైన చర్యలో అమెరికాకు మంజూరు చేసిన వాణిజ్య రాయితీలను నిలిపివేయాలనే ఉద్దేశ్యాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా ప్రపంచ వాణిజ్య సంస్థ WTOకు తెలియజేసింది. ఎంపిక చేసిన US ఉత్పత్తులపై సుంకాలను పెంచే రూపంలో ఉండొచ్చు. ఇండియా ఇంకా వస్తువుల జాబితా వెల్లడించినప్పటికీ 2019లో ఇదే విధమైన చర్యలో బాదం, యాపిల్స్ నుంచి రసాయనాల వరకు 28 US ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించింది. ఇదిలా ఉంటే తాజాగా అయితే ఇవేమీ ఇంకా ఒక కొలిక్కి రాలేదని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య చర్యలు సంక్లిష్టమైనవి అని, వాటి విషయంలో అంత తొందరగా ఒక నిర్ణయానికి రాలేమని చెప్పారు. ఏ విషయమైనా అమలయ్యే వరకు నిర్ణయించామని చెప్పడం కష్టమని జైశంకర్ అన్నారు. ఏ వాణిజ్య ఒప్పందమైనా రెండు దేశాలకు ప్రయోజనకరంగా ఉండాలని ఆయన చెప్పారు. అందుకే ఇలాంటి వాటిల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని జైశంకర్ అన్నారు. మరోవైపు దోహాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం అమెరికా జీరో టారిఫ్ ట్రేడ్ ఒప్పందాన్ని అందిస్తోందని అంటూ సంచలన ప్రకటన చేశారు. అమెరికా వస్తువులపై సుంకాలను తొలగించడానికి భారత్ ముందుకు వచ్చిందని అన్నారు. ఈ క్రమంలో భారత్లో ఏదైనా అమ్మడం చాలా కష్టమని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ జీరో సుంకాల విషయంపై భారత్ మాత్రం అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. దాని గురించి అడిగినప్పుడే విదేశాంగ మంత్రి జైశంకర్ పై విధంగా స్పందించారు. జీరో టారిఫ్ ప్రతిపాదన లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.